ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసన వెతకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 12 నుంచి 46 వచనముల చివరి భాగం అంతా చూసుకుని ఉంటే, హగ్గీతు కుమారుడైన అదోనియా బత్షెబ సొలొమోను తల్లి యొద్దకు వచ్చి అబీషగును తనకిచ్చి పెండ్లి చేయమని మనవి చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని సొలొమోను వద్దకు వెళ్ళి బత్షెబ చెప్పినప్పుడు అతడు ఆమెను మాత్రం అడుగుచున్నాడా, రాజ్యమును కూడా అడుగుచున్నాడా అని చెప్పి నిత్యంగా ఈరోజు మరణములకు పాత్రుడని ఆ దినమున బెనాయాకు ఆజ్ఞాపించినప్పుడు అదోనియాను చంపినట్లు చూస్తున్నాను. అదేవిధంగా దావీదు తన తండ్రి ఏ విధంగా అయితే సెలవిచ్చాడో యోవాబును గురించి, అదేవిధంగా దేవుని ఆలోచన చొప్పున షెమీ గురించి చెప్పిన మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని వారిని రాజ్యంలో లేకుండా వారు చేసిన పనిని బట్టి వారికి మరణశిక్ష విధించినప్పుడు రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.